దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవత్వ మూర్తులకు నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు బాలశంకర కృష్ణ, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నేను ఇప్పటి వరకు 86 సార్లు రక్తదానం చేసి రాష్ట్ర రాజధాని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ చేత ఉత్తమ రాష్ట్ర సేవా పురస్కారాన్ని పొందాను. అలాగే సమాజ సేవలో యువత చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మానవత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి యువజన సంఘాలు ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా మరి రక్తం ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఒకవైపు మరి ప్రమాదాల బారిన పడ్డప్పుడు శస్త్రచికిత్సలు కానీ రక్తహీనత ఉన్న వాళ్ళకు కానీ గర్భిణీలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మరి రక్తం ఏదైతే మరి ఒక యాంత్రాంగంతో తయారు కాదు, అలాగే నొప్పి లేని ప్రక్రియ. మరి ఎందరో రక్తదాతలు ఈరోజు నిజంగానే నిజమైన హీరోలు. అమ్మ జన్మనిస్తుంది, రక్తదాత పునర్జన్మనిస్తారు. అదే కోణంలో మరి యువజన సంఘాలు మానవత కోణంలో ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు స్వీకరించి సేవా పదంలోని సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న మరి ఏదైతే నేను ఇప్పటి వరకు 26 సంవత్సరాలుగా చిరంజీవి గారి సేవా సమితి ద్వారా మొదలుకొని ఇప్పటి వరకు యువజన సంఘాల్లో 26 సంవత్సరాలుగా నా సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతుంది. ముఖ్యంగా రోడ్లపై ఎవరైతే అనాథ శవాలు రోడ్డు బారిన పడి ఉంటాయో మాకెందుకులే అనుకొని మేము కూడా ఒక కుటుంబ సభ్యులాగా వారిని నక్కి చూసుకొని అనాథ శవాలకు అంతిమ క్రియలు వేయడం. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో నిజంగా హైదరాబాద్ యువతకు హ్యాట్సాప్ చెప్పాల్సింది. మరి ఎందరో కూడా తన ప్రాణాలను తెగించి కరోనా పరిస్థితుల్లో మరి పాదచారులకు కానివ్వండి, వారికి వలస కూలీలకు కానివ్వండి, ముఖ్యంగా కరోనా పేషెంట్లకు కూడా మందులు అవి సప్లై చేసిన సందర్భాలు ఎన్నో కోణాలు ఉన్నాయి. అలాగే మిగులు అన్నం కూడా మిగిలితే కూడా మానవత కోణంలో ఇక్కడిక్కడ పాదచారులకు రైల్వే స్టేషన్లు పంపిణీ చేయడము, అలాగే పర్యావరణం మొక్కలు నాటడం, ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాల్ని యువజన సంఘాలు ఇప్పటికీ పూనుకుంటున్నాయి. మరోవైపు మేము యువతకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. మనం ఈ భూమి మీద వచ్చిన తర్వాత సమాజంలో మన వంతు పాత్ర ఉండడానికి మరి యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మరి విలాసమైన జీవితాలకు పోకుండా మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఎంచుకొని సమాజంలో ఎందరో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు, ఎందరో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి తనదైన శైలిలో యువత ముందుకొచ్చి సామాజిక సేవ కార్యక్రమాలని కొనసాగించాలని చెప్పేసి, అలాగే ఇప్పటికీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తనదైన శైలిలో మరి నిరంతరము సామాజిక సేవలోనే మరి తనదైన కార్యక్రమాలు చేస్తూ మరి మానవతా కోణంలో ఎన్నో కార్యక్రమాలని తన విలువైన జీవితాలని వాళ్ళ విలువైన సమయం